హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్గా మన ఛానల్లో ఈ నెక్ ఫ్యాన్కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఈ ప్రోడక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక రివ్యూ లాగా ఇస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషను, ఇది నేను 300 రేంజ్లో కొన్నాను, అంటే అరౌండ్ 300 అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. సో అరౌండ్ 300 రేంజ్లో కొన్నాను. ఆ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ అనేది వర్తా కాదా, ఇది మనం కొనొచ్చా కొనకూడదా, సో అభిప్రాయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చాలామంది ఒక 300, 400, 500 రేంజ్లో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనేవి కొంటూ ఉంటారు కదా. సో వాళ్ళు వాళ్ళ మనీని వేస్ట్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్తో నా రివ్యూ, అంటే అది నేనే స్వయంగా నా డబ్బులతో పర్చేస్ చేసుకొని ఒక రివ్యూ లాగా చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో కూడా చేశాను. ప్రతి ఏరియాలో, అంటే బ్యాటరీ తరపున, ప్రోడక్ట్ క్వాలిటీ తరపున, ఫ్యాన్ స్పీడ్ల తరపున, ఇండికేటర్స్ తరపున, అలాగే ఛార్జింగు, రన్ టైము, సో ప్రతి ఒక్కటి కూడా నేను చెక్ చేశాను. సో ఇక నేను ప్రోడక్ట్ గురించి మాట్లాడేస్తాను కంప్లీట్గా. చూడండి, మనకు బాక్స్లో అయితే రెండే ఐటమ్స్ వచ్చాయి. ఒకటి ఈ ప్రోడక్ట్ వచ్చింది, రెండోది మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది వచ్చింది. ఛార్జింగ్ కేబుల్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. సో గైస్, ఫస్ట్ క్వాలిటీ గురించి చెప్తాను, అంటే మెటీరియల్ క్వాలిటీ గురించి చెప్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొత్తం మనకు బాడీ మొత్తము ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్, అలాగే సిలికాన్ మెటీరియల్ని ఇచ్చారు. సో మీరు ఫ్యాన్లు చూడొచ్చు, లోపల బ్లేడ్స్ చూడొచ్చు, అలాగే ఈ బాడీ చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. కాకపోతే ఈ మెటీరియల్ మాత్రం, ఈ రెడ్ కలర్లో ఏదైతే మెటీరియల్ ఉందో అది సిలికాన్ అనమాట. ఇది కూడా ఎందుకు ప్రొవైడ్ చేశారంటే ఫ్లెక్సిబుల్గా ఈ ఫ్యాన్లని మనం రొటేట్ చేసుకోవడానికి, ఎలా కావాలంటే ఆ డైరెక్షన్లో మనం ఈ ఫ్యాన్లను పెట్టుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ సిలికాన్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకు బ్రాండ్, ఇక్కడ మోడల్ నేమ్ గమనించవచ్చు మీరు, 194 స్టోర్ అని కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకు ఆన్ ఆర్, అలాగే ఆపరేషన్ మోడ్స్ని చేంజ్ చేసే బటన్ అనేది ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇండికేటర్ అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు, అలాగే ఇది మనం యూస్ చేస్తున్నప్పుడు, అంటే రన్ అయ్యేటప్పుడు ఇక్కడ లైట్స్ ఇండికేటర్. ఇక్కడ చూసుకుంటే సి పోర్ట్ అనేది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇది 1200 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. వాయిస్, ఇది టోటల్గా మెటీరియల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బాక్స్లో కొన్ని ఫీచర్స్ లాగా మెన్షన్ చేశారు. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ 3 సెకండ్స్ మనం హోల్డ్ చేయాలని చెప్పారు. 3 సెకండ్స్ అవసరం లేదు, జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫ్యాన్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఏంటంటే దీంట్లో మనకు ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. సో బ్లూ లైట్ ఇండికేటర్ అనేది నార్మల్గా ఈ ఫ్యాన్ అనేది రన్ అయ్యేటప్పుడు బ్లూ లైట్ ఇండికేటర్ వెలుగుతుందన్నారు. అలాగే ఛార్జింగ్ అయ్యేటప్పుడు రెడ్ లైట్ ఇండికేటర్, అలాగే ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత స్టడీగా బ్లూ లైట్ వెలుగుతుందన్నారు. లో బ్యాటరీలో రెడ్ లైట్ వెలుగుతుందన్నారు. బాక్స్లో మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇంకో సైడ్ ఏంటని ఆలోచిస్తున్నారా, అది పార్ట్స్ అనమాట. సో దాని అన్బాక్సింగ్ కూడా చేసేసాను ఆల్రెడీ. సో దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నాను. అది ఓవర్ 45 మినిట్స్ అయితే తీసుకునింది. మేబీ ఇంకో కొంచెంసేపట్లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఇది కూడా అయిపోతుంది. సో రెండు టెస్ట్ చేస్తున్నాను. బ్యాటరీ లోగా ఉన్నప్పుడు కానీ, లేదా ఛార్జింగ్ కంప్లీట్గా ఎక్కేసిన తర్వాత కానీ మనకు ఎలాంటి బ్లూ లైట్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ చూపించట్లేదు. ఓన్లీ రెడ్ లైట్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతుంది. సో అయిపోయిన తర్వాత స్టడీగా రెడ్ లైట్ వచ్చేస్తుంది అనమాట. మనకు బాక్స్లో చెప్పినట్టుగా బ్లూ లైట్ అయితే రావట్లేదు. సో ఇండికేటర్స్లో ఇది ఒక ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ గురించి, బ్యాటరీ బ్యాకప్ గురించి కనుక నన్ను అడిగితే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఛార్జింగ్కి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్, లేదా అంటే ఒక 2.5 అవర్స్ తీసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇది నియర్లీ 4-5 అవర్స్ తీసుకునింది. 4.5-5 అవర్స్ తీసుకునింది మనకు బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. సరే, ఛార్జింగ్ అయ్యింది కదా, ఇంకా యూజ్ చేసుకుందాం అనుకుంటే రన్ టైం నాకు ఓన్లీ 2 అవర్స్ మాత్రమే వచ్చింది. అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో మీరు హెవీగా ఛార్జ్ చేసినా కానీ మీకు మహా అంటే ఒక 2 అవర్స్ మాత్రమే వస్తుంది, దానికి మించి రాదనమాట. దీన్ని మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఛార్జింగ్ అయితే 4 అవర్స్ 5 అవర్స్ తీసుకుంటుంది. అది కంప్లీట్గా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు దీని పెర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. ఇది ఎక్కువ నాయిస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసారా బటన్, సో ఇదనమాట. దీన్ని మీరు ఒకసారి జస్ట్ ట్యాప్ చేస్తే మనకు ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ లైట్ కూడా గమనించవచ్చు, బ్లూ లైట్ ఇండికేటర్ అనేది మనకు ఉంటుందన్నమాట. నాకు ఇంకో నచ్చని విషయం దీంట్లో ఏంటంటే ఎక్కువ నాయిస్ని జనరేట్ చేస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను, ఒక 2 సెకండ్స్. నాయిస్ అనేది మీరే చూడండి. చూసారా, ఎక్కువ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్యాన్ గాలి అయితే బాగానే వస్తుంది, కానీ నాయిస్ అనేది ఎక్కువగా ఉంది. ఇలా టర్న్ చేస్తే అప్పుడప్పుడు నాయిస్ రావట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనిలో ఇది ఫస్ట్ మోడ్. మనకు సెకండ్ మోడ్ కావాలి అనుకుంటే
చూసారా, ఇప్పుడు నేను ఇంకోసారి ఇక్కడ ప్రెస్ చేశాను. ఇది సెకండ్ మోడ్ అనమాట. మనకు గాలి అయితే బాగానే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మోడ్, ఇప్పుడు గాలి ఇంకా బాగా వస్తుంది. సో మీరు సౌండ్ చూడొచ్చు, చాలా నాయిసీగా ఉంది సౌండ్. ఇది ఫ్యాన్ స్పీడ్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకోటి నాకు దీంట్లో నచ్చని విషయం ఇంకోటి ఏంటంటే, ఇది నార్మల్గా షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా బ్యాక్ నుంచి ఇలా వేసుకోవాలి. అండ్ ఈ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎలా కంఫర్టబుల్ అయితే ఆ రేట్లో మనం ఇలా టర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్లో, ఇక్కడ రైట్ సైడ్ నెక్ పైన మనకు బటన్ అనేది ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే బటన్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇలా మనం దీన్ని ఫేస్ దగ్గరగా లేదా ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఓకే, కానీ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి, లేడీస్కి మాత్రం ఇది కొంచెం రిస్క్ అని చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఈ బ్లేడ్స్లో మనకి ఏదైతే స్పేస్ ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. ఆ హెయిర్ కనుక పొరపాటున ఈ బ్లేడ్స్లోకి వెళ్ళిందనుకోండి, మొత్తం చుంటుకునేస్తుంది. సో అది చాలా రిస్కీ అని నేను చెప్తాను. సో మీరు ఇక్కడ గ్యాప్ చూడొచ్చు, ఒక బ్లేడ్కి ఇంకో బ్లేడ్కి మధ్య ఎంత ఉందో, చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. సో అదొక డ్రాబ్యాక్ అని నేను చెప్తాను. 180 గ్రామ్స్ వెయిట్ ఉందన్నారు, కానీ ఇది 180 గ్రామ్స్ ఓకే, మనం వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే ఉండగలం. కానీ దీనికంటే ఎక్కువసేపు ఉండాలి అంటే లైట్గా పెయిన్ అనేది వేస్తుంది. హెవీ అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకోటి, దీన్ని ఇలా మెల్లో వేసుకోవాలన్నా తీయాలన్నా కొంచెం బ్యాక్ సైడ్ లాంగ్ నుంచి ఇలా వేసుకోవాలి. డైరెక్ట్గా మనకు ఇలా వేసుకోవాలంటే కుదరదు అనమాట. కొంచెం బ్యాక్ నుంచి ఇలా వేసుకోవాల్సి వస్తుంది. ఇది అంటే వేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాయిస్ ఎక్కువగా ఉంది. బ్యాకప్ చాలా తక్కువగా, రీఛార్జింగ్ మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఇంకా మీ ఒపీనియన్ అనమాట, మీ ఇష్టం. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇంకా నా ఒపీనియన్ గురించి మీరు నన్ను అడిగితే నేను కంప్లీట్గా వెయిట్ చేయమనే చెప్తాను. నేనైతే ఇంత రిస్క్ అనేది నేను తీసుకోలేను. సో గైస్, ఇదే అనమాట దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషను. నా ఎఫర్ట్స్, నా వీడియో మేకింగ్, అలాగే నా ఎక్స్ప్లెనేషను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రోడక్ట్స్ మీ మైండ్లో ఏమైనా ఉంటే చీప్ అండ్ బెస్ట్లో వచ్చేటివి, అవి కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసి దాని రివ్యూ అనేది కంప్లీట్గా మీకు అందిస్తాను. దాని తర్వాత మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.